ఛానలుకి స్వాగతం. జూలై 21వ తేదీన గురు పౌర్ణమి పర్వదినం రాబోతుంది. ఈ గురు పౌర్ణమి తర్వాత కన్యారాశి వారి యొక్క జీవితంలోకి ఒక వ్యక్తి వస్తాడు. అలాగే కన్యారాశి వారి యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అయితే జూలై 21వ తేదీన రాబోతున్నటువంటి గురు పౌర్ణమి తర్వాత కన్యారాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, వారి జీవితంలోకి వచ్చేటటువంటి ఆ వ్యక్తి ఎవరు, అలాగే వారి జీవితం ఎటువంటి ఊహించని మలుపు తిరుగుతుంది, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఉత్తర ఫల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలలో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 6వ రాశి. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రాశిలో జన్మించిన వారు ఎక్కువగా పొడవుగా కాకుండా, అలాగే పొట్టిగా కాకుండా మధ్యస్థమైనటువంటి శరీరాన్ని కలిగి ఉంటారు. అలాగే పొడవైన ముక్కు, విశాలమైనటువంటి నుదురు, వెడల్పైనటువంటి భుజాలు వీరికి ఉంటాయి. నెమ్మదిగా మాట్లాడే స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. మృదు మధురంగా మాట్లాడతారు. ఏ విషయంలో అయినా సరే లోతుగా పరిశీలించిన తర్వాతే ఒక నిర్ణయానికి వస్తారు. తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే దేన్ని అంత సులభంగా వదిలిపెట్టరు. ప్రతి విషయాన్ని 1కి 2 సార్లు ఆలోచిస్తారు. ఈ రాశివారి యొక్క ముఖ్య లక్షణం ప్రతిదానిని అనుమానించటం. ఈ అలవాటు వీరికి జన్మతః వచ్చిన సహజ లక్షణంగా చెప్పుకోవచ్చు. ఏ విషయంలో అయినా సరే విచక్షణను ఉపయోగిస్తారు. కాని వీరి మనసులో ఉన్న ఆలోచనలు, అనుమానాలు బయటివారికి కనబడనీయకుండా దాచుకుంటారు. అలాగే మనసులో అనుమానం ఉన్నప్పటికీ ఎదుటివారికి మాత్రం అది తెలియకుండా జాగ్రత్త పడతారు. ప్రతి విషయాన్ని మనసులోనే అంచనా కూడా వేస్తారు. అలాగే కన్యా రాశిలో జన్మించిన స్త్రీలు తేలికగా కన్నీళ్లు కూడా పెట్టుకుంటారు. చాలా మృదువైన మనస్సు వీరికి ఉంటుంది. ఎక్కువగా ఆవేశానికి, ఉక్రోషానికి లోనవుతూ ఉంటారు. అలాగే ధైర్యం వీరికి కొంచెం తక్కువనే చెప్పుకోవచ్చు. ఆహారం మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. తమ ఇష్టాయిష్టాలకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే కుటుంబ అవసరాలకి పెద్ద పీట వేస్తారు. ఎక్కువగా భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు. పని ప్రారంభించే ముందు 10 సార్లు ఆలోచన చేస్తారు. పని చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అని బేరీజు వేసుకుంటారు. అలా అన్ని విధాలుగా ఆలోచించాకే పని ప్రారంభిస్తారు. ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టరు. అద్భుతమైనటువంటి ఫలితాలను చూస్తారు. ఏ పనైనా వీరికి అప్పగిస్తే దాన్ని సహనంతో పూర్తి చేస్తారు. అయితే కన్యా రాశిలో జన్మించిన వారు స్వయంగా ప్రతిభ కలిగి ఉండటం మాత్రమే కాకుండా ఇతరుల ప్రతిభను కూడా గుర్తించగలుగుతారు. ఏ పనికి ఎవరు సమర్థులో కూడా చక్కగా నిర్ణయించగలుగుతారు. బంధుప్రీతి కూడా వీరికి అధికంగా ఉంటుంది. అలాగే సమస్యలను సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గం కూడా వీరికి ఉంటుంది. అయితే ఈ యొక్క జూలై 21వ తేదీన వస్తున్నటువంటి గురు పౌర్ణమి తర్వాత గ్రహస్థితిలో మార్పులు అనేవి ఈ కన్యా రాశి వారి యొక్క జీవితంపై కూడా ప్రభావాన్ని చూపించబోతున్నాయి. ముఖ్యంగా మీ జీవితంలోకి నూతన వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఒక వ్యక్తి మాత్రం మీ జీవితంలోకి రాబోతున్నారు. వారు ప్రత్యక్షంగా మీకు కనిపించవచ్చు, లేదా పరోక్షంగా మీ యొక్క జీవితంలో వారి యొక్క పాత్ర అనేది ఉండవచ్చు. అంటే మీకు తెలియకుండానే వారి మూలంగా మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారి యొక్క జాతకాన్ని చూసినట్లయితే కనుక మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరగటానికి ఆ వ్యక్తి కారణమవుతారు. అంటే ఒకవేళ మీకు ప్రత్యక్షంగా పరిచయమైన వ్యక్తులైతే ఏవైనా మీకు సలహాలు ఇవ్వటం కావచ్చు, చేయూతను అందించటం కావచ్చు, పని విషయంలో మీకేవైనా సహాయం చేయటం కావచ్చు. ఈ విధంగా మీ యొక్క జీవితం ఒక కీలకమైన మలుపు తిరగటానికి ఆ వ్యక్తి కారణమవుతారు. లేకపోతే పరోక్షంగా కూడా, అంటే తన యొక్క పాత్ర ఉందని మీకు తెలియనప్పటికీ కూడా తన మూలంగానే మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. ఆ మలుపు కూడా మీ యొక్క భవిష్యత్తును మంచి దారిలోకి తీసుకుని వెళ్తుందనే చెప్పుకోవాలి. ఈ విధంగా ఒక వ్యక్తి రాక అనేది మీ జీవితంలో అద్భుతమైన పరిణామాలను తీసుకుని వస్తుంది. కీలకమైన ఊహించని మలుపు మీ యొక్క జీవితం తీసుకోబోతుంది. దానికి ఆ వ్యక్తి కారణంగా ఉండబోతున్నారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ, స్త్రీలు కానీ, పురుషులు కానీ మీ యొక్క జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విధంగా ఒక వ్యక్తి మూలంగా మాత్రం మీ జీవితం
కీలకమైన మలుపు తిరగబోతుంది. అయితే ఈ యొక్క కన్యా రాశి వారికి ఉద్యోగస్తులకి చూస్తే కనుక ఉద్యోగ జీవితంలో కొన్ని సవాళ్లైతే కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. పై అధికారులతో కొన్ని మాటలు పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. పెండింగ్ లో ఉన్న పనిని పూర్తి చేయటంలో శ్రద్ధ వహించాలి. ఏ పని కూడా పెండింగ్ లో ఉంచకుండా జాగ్రత్త పడాలి. అప్పుడే మీ పై అధికారుల నుండి మీరు మాటలు పడకుండా ప్రశంసలు అందుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే ఈ యొక్క కన్యా రాశి జాతకులు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార జీవితంలో మీరు అద్భుతమైన పరిణామాలను చూడబోతున్నారు. వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు చేస్తారు. దానికి కూడా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మీ జీవితంలోకి వచ్చిన నూతన వ్యక్తి కారణమై ఉండొచ్చు. అలాగే ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తులుగా కూడా మీ యొక్క జీవితంలోకి వారు ఎంటర్ అవ్వచ్చు. లేకపోతే పై స్థానంలో ఉన్న అధికారులుగా కావచ్చు, కింది స్థానంలో ఉన్న వ్యక్తులుగా కావచ్చు, కొంతమందికి ఇరుగు పొరుగు వ్యక్తులుగా రావచ్చు, మరికొంతమందికి పరోక్షంగా వారి జీవితంలో వారి యొక్క పాత్ర ఉండొచ్చు. ఈ విధంగా ఎట్టకేలకు కన్యా రాశి వారి యొక్క జీవితంలో మాత్రం ఒక వ్యక్తి వల్ల వారి యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుందని చెప్పుకోవాలి. ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతి సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వృత్తి జీవితంలో మాత్రం కొన్ని సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుంది. నిందలు, ఆరోపణలు మిమ్మల్ని బాధించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఏ విషయమైనా సరే ఆచితూచి అడుగువేయటం అనేది చాలా అవసరమని చెప్పుకోవాలి. అంటే మీకు సమయం అనుకూలంగా ఉంది కదా అని మీరు ఎటు పడితే అటు మాట్లాడడం, ఎవరితో అయినా సరే దురుసుగా ప్రవర్తించడం లాంటి పనులు చేస్తే మాత్రం మీకు అంశాలు ప్రతికూలంగా మారే పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో మాత్రం జాగ్రత్త వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. కఠినమైనటువంటి మీ యొక్క ప్రవర్తన ఈ సమయంలో కొంతమందిని నొప్పించే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ విషయంలో కన్యా రాశి జాతకులు గురు పౌర్ణమి తర్వాత జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అలాగే విదేశాలకు వెళ్లటానికి చాలా కాలంగా ఎవరైతే వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారో వారు దానికి సంబంధించి గుడ్ న్యూస్ వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు అంతకు ముందున్నటువంటి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ కాబోతున్నాయి. సమస్యలకి పరిష్కారాలు లభిస్తాయి. డబ్బు సమకూరుతుంది. కుటుంబ సభ్యుల నుండి కూడా ఊహించని విధంగా సపోర్ట్ మీకు లభించబోతుంది. అలాగే లోన్ కోసం ఎదురు చూస్తున్న వారికి లోన్ శాంక్షన్ అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే ఆర్థికంగా పురోగతి సాధించడంతో పాటు మీరు ఆదాయ మార్గాలను కూడా అన్వేషించగలుగుతారు. 2-3 ఆదాయ మార్గాల ద్వారా డబ్బును సంపాదించడానికి చాలా కాలంగా ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విధంగా కన్యా రాశి వారికి ఎక్కువ మట్టుకు గురు పౌర్ణమి తర్వాత అనుకూల ఫలితాలు ఉన్నాయి. అలాగే వారి యొక్క జీవితంలో ఒక వ్యక్తి రాక అనేది కనిపిస్తుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యక్తి యొక్క రాక అనేది మీ జీవితంలో ఉంటుంది. అయితే తన మూలంగా మాత్రం మీకు మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క జీవితం ఊహించని మలుపు తిరుగుతుంది. అయితే కన్యా రాశి వారికి ఉత్తర, దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి. ఉత్తర నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్ష లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు. హస్త నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను, చిత్త నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. శుభ ఫలితాలు పొందుకుంటారు. అలాగే వీరికి అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ, తెలుపు, పసుపు మరియు ఊదా రంగులు. అలాగే ముఖ్యంగా తెలుపు రంగు, ఆకుపచ్చ రంగు దుస్తులు ధరిస్తే అనుకున్న కార్యాలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అదృష్ట అంకెలు వచ్చేసి 2, 3, 5 మరియు 6. కన్యా రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఉంటుంది కాబట్టి బుధవారం కలిసి వచ్చే రోజు. అలాగే శుక్రవారం కూడా వీరికి మంచి ఫలితాలను ఇస్తుంది. మంగళవారం మాత్రం వీరికి అశుభ దినం. ఎప్పుడు కూడా ఆకుపచ్చ రంగు వస్త్రాన్ని మీతో ఉంచుకోండి. ఈ విధంగా ఉంచుకోవటం వల్ల మీ యొక్క అదృష్ట బలం పెరుగుతుంది. అలాగే వీలైతే బుధవారం రోజు ఉపవాసం పాటించడానికి ప్రయత్నం చేయండి. శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది. మీకు వీలైనంతలో దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్యఫలం మీకు లభిస్తుంది. చూశారు కదండి, గురు పౌర్ణమి తర్వాత కన్యా రాశి వారి యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు కలుగుతాయి, ఎటువంటి మలుపు వారి యొక్క జీవితంలో కనిపిస్తుంది, అలాగే వారి యొక్క జీవితంలోకి నూతన వ్యక్తి రాక ఏ విధంగా ఉండబోతుంది. ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.